ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి గౌరవ జెడ్పీటీసీలు, అలాగే కోఆప్షన్ మెంబర్లు, జిల్లా అధికారులు, అలాగే గౌరవ ఎమ్మెల్సీ శివరామరెడ్డి అన్న గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే పుట్టపర్తి శాసనసభ్యులు సింధరారెడ్డి గారు, అలాగే ఏడీసీసీ బ్యాంకు చైర్మన్, అలాగే డిసిఎంఎస్ చైర్మన్, ఎంపీపీలు అందరూ కూడా హాజరయ్యారు. మన ఎమ్మెల్సీ గారు చెప్పినటువంటి ప్రతిపాదనను కూడా మేము తీర్మానం చేసి ఉన్నతాధికారులకు కూడా పంపించబోతా ఉన్నాము. అలాగే ఈరోజు కూడా అనంతపురం జిల్లా పరిషత్ సమావేశంలో దాదాపు 4-5 అంశాలపైన చర్చ జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ, అలాగే వ్యవసాయ శాఖ, అలాగే ఆర్డబ్ల్యూఎస్ తాగునీటి సమస్య పైన కూడా చర్చ జరగడం జరిగింది. ప్రతి సభ్యులు తీసుకొచ్చినటువంటి అంశాన్ని వెంటనే పరిష్కరించాలనేసి ఉన్నతాధికారులకి ఆ సంబంధిత శాఖ అధికారులు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా కూడా ఇప్పుడున్నటువంటి సమ్మర్లో తాగునీటి సమస్య ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వెంటనే పంచాయతీ నుంచి నిధులు కేటాయించి అక్కడ బోరు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను క్లియర్ చేయాలని కూడా ఆదేశం జరిగింది. అలాగే వైద్య శాఖలో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో గైనిక్ సంబంధించినటువంటి సమస్యలు బయటకు రెఫర్ చేస్తున్నారు, జిల్లా హెడ్ క్వార్టర్కి రెఫర్ చేస్తున్నారనే సమస్య వచ్చింది. దాన్ని కూడా మేము సంబంధిత శాఖ అధికారులకు వీలైతే అక్కడే పరిష్కరించాలి, లేదంటే సంబంధిత డాక్టర్లను ఏర్పాటు చేసి వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన ఎమ్మెల్సీ గారు చెప్పినటువంటి వాటర్ సమస్యను కానీ అలాగే ప్రతిదీ కూడా మాకు సహకారం అందిస్తూ మా సభను విజయవంతం చేయడానికి సహకారం అందించినటువంటి ఎమ్మెల్సీ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు.